అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమన్. కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీ నుంచి మాట్లాడుతున్నాను. రైతు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్యల్లో వర్షాకాలం తర్వాత మొక్కకు నీరు పెట్టే దశ చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మొక్కకి నీరు సకాలంలో అందించకపోవడం వల్ల మొక్కలు పాడైపోయే అవకాశం అయితే ఉంది. దీనికి గాను మొక్కలకి సమయానికి నీరు వేసించడానికి కొంచెం వేల ఖర్చుతో అయితే నీళ్ళ ఇంజిన్లు అద్దెకి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అదే సొంత పొలంలో బోరున్న రైతులు అయితే సకాలానికి అందించగలుగుతున్నారు. కానీ చెరువు లేదా కాలువల మీద ఆధారపడి నీళ్లు తోడుకునే రైతులు అయితే ఈ మొక్కకి నీళ్ళు అందించే సమయంలో అయితే మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాను. ఈ సమస్యను అధిగమించడానికి అయితే మనం మార్కెట్లోకి పెట్రోల్ మరియు డీజిల్ వాటర్ పంపులు అయితే మార్కెట్లోకి తీసుకొచ్చాం. ఇందులో చూసుకుంటే మనకి చాలా తక్కువ లైట్ వెయిట్ తో ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయగలిగేలాగా ఈ పెట్రోల్ ఇంజిన్ ని, అలానే మనం ఎక్కువ సమయం కానీ ఎక్కువ వ్యాసార్థం ఉన్న పొలం ఉన్న రైతులకి నీరు ఎక్కువసేపు అందించుకునే విధంగా అయితే డీజిల్ పంపులను అయితే మార్కెట్లోకి తీసుకొచ్చాము. ఈ పెట్రోల్ మరియు డీజిల్ వాటర్ పంపుల గురించి పూర్తి వివరాలు కానీ, లేకుంటే వాటి స్పెసిఫికేషన్లు కానీ, ధరలు కానీ, ఎలాంటి రైతుకి ఏ పెట్రోల్ మరియు డీజిల్ ఉపయోగపడుతుందని తెలుసుకోవడానికి వీడియో అయితే పూర్తిగా చూడండి. మొదటగా వచ్చేసి మన పెట్రోల్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ పెట్రోల్ వాటర్ పంప్ వచ్చి 6.5 HP పెట్రోల్ ఇంజిన్ అయితే రన్ అవుతుందండి. 6.5 HP పెట్రోల్ ఇంజిన్ 4 స్ట్రోక్ మోడల్ అండి. మనం ప్యూర్ పెట్రోల్ మోడల్ అంటాము. అలానే మనకి సక్షన్ మరియు డెలివరీ వచ్చేసి 3 అంగుళాల సక్షన్, 3 అంగుళాల డెలివరీ పంప్ కెపాసిటీ అయితే ఇచ్చాము. సో దీని వచ్చేసి రైతు మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకునేలాగా అల్యూమినియం బాడీతో చాలా లైట్ వెయిట్ తో ఇచ్చాము. దానివల్ల రైతు పొలం లోపల ఉన్నా కూడా దీన్ని ఈజీగా మోసుకుంటూ వెళ్ళి రైతు అయితే తన పంటకి అయితే నీరు అందించుకునే విధంగా అయితే దీన్ని డిజైన్ చేసాము. ఓకే, ఈ మిషన్ తో పాటు ఏమేమి ఎక్విప్మెంట్స్ వస్తాయి? ఈ మిషన్ తో వచ్చేసి దీనికి కావాల్సిన కప్లింగ్ లో ఫ్లాంజ్లు అన్ని అయితే వస్తాయండి, వాషర్లతో సహా. ఓన్లీ రైతు కేవలం విడిగా కొనుక్కోవాల్సిందల్లా లాక్కునే సక్షన్ పైపు, అలానే మనం నీరు ఎంతవరకు దూరం నెట్టాలనే డెలివరీ పైపు. ఈ 2 పైపులు రైతు విడిగా తీసుకోవాల్సి ఉంటుంది. అవి కాకుండా మిగిలిన కాలర్స్ కానీ, వాషర్స్ కానీ అన్ని కూడా అయితే ఫుట్బాల్ తో సహా దీనిలో అయితే వస్తుందండి. ఫుట్బాల్ పైపు, డెలివరీ పైపు మాత్రం రైతు సపరేట్ గా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ పెట్రోల్ పంప్ ని ఎలాంటి రైతుకి అయితే మీరు సజెస్ట్ చేస్తారు? ఈ పెట్రోల్ పంపు మనకి పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి చాలా పోర్టబుల్ మోడల్ లో ఉండడం వల్ల, అల్యూమినియం బాడీ ఇవ్వడం వల్ల ఈ పెట్రోల్ పంపుని అయితే కంటిన్యూగా ఉపయోగించడానికి అయితే అవకాశం ఉండదు. కంటిన్యూగా 2 నుంచి 3 గంటలు ఉపయోగించి ఒక అరగంట అయినా గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకునే విధంగా అయితే దీన్ని తీసుకొచ్చాము. కంటిన్యూగా వాడే రైతు కాకుండా 2-3 గంటలు వాడి తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకునే అవకాశం ఉన్న రైతులకి అయితే ఈ మోడల్ సజెస్ట్ చేస్తున్నాం అండి. ఓకే, 1-2 ఎకరాలు ఉన్న రైతులకి అయితే ఈ మోడల్ చాలా సూటబుల్ అవుతుంది. అంతేకాకుండా మనకి నార్మల్ కానీ, లేకుంటే ఆకుకూర మళ్ళీ నీళ్లు పెట్టుకోవడం అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి కంటిన్యూగా పెట్టే అవకాశం కాకుండా గ్యాప్ ఇచ్చి పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోర్టబుల్ మోడల్ అనేది వాళ్ళకి సజెస్టబుల్ అండి. ఓకే, ఈ గంటకి ఎన్ని లీటర్లు పెట్రోల్ అయితే కన్జంప్షన్ చేస్తుంది? ఇది 6.5 HP పెట్రోల్ ఇంజిన్ కనుక మనకి లీటర్ పెట్రోల్ గంట అయితే వస్తుంది. అదే గంటలో మనం కేవలం లీటర్ పెట్రోల్ తో మనం 40,000 లీటర్లు అయితే నీళ్లు తోడుకునే అవకాశం అయితే ఈ పెట్రోల్ మోడల్ తో ఇది కెపాసిటీ అయితే తీసుకొచ్చాము. ఓకే, ఈ ఇంజిన్ ఈ వాటర్ పంప్ కి ఎలాంటి వారంటీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు? ఈ వాటర్ పంప్ వచ్చేసి ఇంజిన్ కి మనం 6 months సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లో ఇంజిన్ లోపల పార్ట్లకి ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లు వస్తే దానికి ఫ్రీ సర్వీస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి వారంటీలో. ఓకే, నెక్స్ట్ మోడల్ వచ్చి చూపిస్తారా? నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి డీజిల్ అండి. ఈ మోడల్ వచ్చేసి కొంచెం హెవీ మోడల్ అండి. ఎవరికైతే రైతులకి కొంచెం ఎక్కువ దూరం నెట్టాలి, లేకుంటే ఎక్కువసేపు మనం నీళ్లు తోడాలనుకుంటామో అలాంటి వాళ్ళకైతే ఈ మోడల్ బాగుంటుంది. ఈ మోడల్ కొంచెం హెవీగా ఉండడం వల్ల దీన్ని టైర్ల మీద అయితే అసైన్ చేసాము. అలానే దీనికి ఎక్కడికైనా లాక్కుండా వెళ్ళేలాగా ట్రాలీ టైప్ అయితే దీన్ని డిజైన్ చేసామండి. సో ఇది వచ్చేసి మనకి 7 HP డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది కంటిన్యూగా వాడుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు ఈ మోడల్ అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులో మనం ఇది లాక్కుండా వెళ్లే విధంగా మనం దేనికైనా బండి కట్టుకోవడానికి కూడా దీనికి సింపుల్ గా ఫ్రేమ్ కూడా ఇచ్చాం కనుక ఎలాంటి రైతు అయినా కూడా దీన్ని ఈజీగా క్యారీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ వాటర్ పంప్ అనేది గంటకి ఎన్ని లీటర్ డీజిల్ అనేది కన్జంప్షన్ చేస్తుంది? ఈ వాటర్ పంప్ వచ్చేసి డీజిల్ కేవలం మనకి గంటకి 700 ml మాత్రమే తీసుకుంటుంది. అంటే మనకి లీటర్ డీజిల్ తో 1.5 గంట వరకు అయితే దీంతో మన నీళ్ళు అయితే తోడుకునే అవకాశం అయితే కల్పించాం. ఈ పెట్రోల్ వాటర్ పంప్ కానీ, డీజిల్ వాటర్ పంప్ కానీ స్పెసిఫికేషన్ చెప్తారా? పెట్రోల్ వాటర్ పంప్ వచ్చేసి మనకి 6.5 HP పెట్రోల్ ఇంజిన్, అలానే 3 అంగుళాల సక్షన్, 3 అంగుళాల డెలివరీ అయితే వస్తుందండి. ఇది కూడా మనకి 30 అడుగుల లోతు నుంచి లాగుతుంది. 1000 అడుగుల వరకు డెలివరీ అయితే ఇస్తుందండి. ఇదే డీజిల్ వాటర్ పంప్ వచ్చేసి మనకి 7 HP డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. దీని కెపాసిటీ కూడా 3 అంగుళాల సక్షన్, 3 అంగుళాల డెలివరీ అండి. 3 అంగుళాల లోతు, 3 అంగుళాల ఇంచుల వెడల్పున్న నీటిని అయితే లాక్కుని 3 ఇంచులు అయితే డెలివరీ ఇస్తుంది. ఇది కూడా వచ్చేసి మనకి 30 నుంచి 35 అడుగుల లోతు నుంచి లాగుతుంది. అలాగే 2500 వరకు ఇదైతే డెలివరీ సామర్థ్యం అయితే ఉంటుందండి. ఓకే, బయట మార్కెట్ లో అయితే చాలా మంది అయితే పెట్రోల్ అండ్ డీజిల్ వాటర్ పంప్స్ అయితే సేల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి మీకు వ్యత్యాసం చెప్తారా? బయట మార్కెట్ లో వచ్చేసి కేవలం వాళ్ళు అమ్ముకునే విధంగా తక్కువ ప్రైస్ లో అయితే తీసుకొచ్చి చాలా వరకు ఇచ్చేసి వారంటీ గ్యారంటీలు కూడా ఏం ప్రొవైడ్ చేయట్లేదు. మనం వచ్చేసి మనకు 6 నెలల సర్వీస్ వారంటీ అంటే మన రైతుకు ఒక భరోసా 6 నెలల వరకు కల్పించే విధంగా అయితే మనం ఈ మోడల్ తీసుకురావడం వల్ల ఖచ్చితంగా రైతు అయితే మనల్ని నమ్మొచ్చు. అందులోనూ మనం ఇచ్చే ప్రోడక్ట్ తక్కువ బడ్జెట్ లో ఎవరు ఇవ్వలేని విధంగా మంచిగా క్వాలిటీ అలానే సర్వీస్ వారంటీతో ప్రొవైడ్ చేస్తాం కనుక ఖచ్చితంగా ఈ రెండు మిషన్లు కూడా రైతుకు నమ్మకంగా అయితే కొనే అవకాశం అయితే మనం కల్పించాము. ఓకే, ఈ రెండు వాటర్ పంప్స్ కి అయితే మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది?
మెయింటెనెన్స్ వచ్చేసి కేవలం మనం ఇంజిన్ ఆయిల్, ఈ పెట్రోల్ ఇంజిన్ కి వచ్చేసి కేవలం 600 ml ఇంజిన్ ఆయిల్, అలానే డీజిల్ ఇంజిన్ కి వచ్చేసి మనం 100 గంటలకు ఒకసారి మనం ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను 2 లీటర్ల ఇంజిన్ ఆయిల్ అయితే పడుతుంది, దానికైతే 600 ml మాత్రమే పడుతుంది. పెట్రోల్ ఇంజిన్ కి వచ్చేసి మనం కేవలం 25 గంటలకు ఒకసారి అయితే మనం ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది కూడా చాలా సులువుగా, చాలా తక్కువ అమౌంట్ తోనే వాళ్ళ మెయింటెనెన్స్ అయితే ఈజీగా ఉంటుందండి. ఓకే, వీటి పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ అనేది రైతు ఎలా ఈజీగానే క్యారీ చేసుకోవచ్చా? చేయొచ్చండి, ఎందుకంటే మనకు పెట్రోల్ ఇంజిన్ మొత్తం సెట్ కింద వస్తుంది. కేవలం రైతు చేయాల్సిందల్లా కప్లింగ్ ఉపయోగించి పైపులను జాయింట్ చేయడం మాత్రమే. మిగిలిన సెటప్ అంతా కూడా మనం రైతు ఎటువంటి కదపాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ పైపులు తగిలించుకోవడం, డైరెక్ట్ గా స్టార్ట్ చేసి నీళ్లు తోడుకునే లాగైతే మనం ఈ పంప్ సెట్ అయితే రైతుకు అందుబాటులో ఉంచామండి. రైతులు ఎవరన్నా ఈ వాటర్ పంప్స్ ని డెమో చూడాలంటే ఎలా? మన ఆఫీస్ అడ్రస్ వచ్చి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న కేసరపల్లి విలేజ్ లో అయితే ఉందండి. రైతు ఒకవేళ వీటిలో ఆసక్తిగా ఉండి ఒకసారి చూద్దాం అనుకుంటే మన ఆఫీస్ కి విజిట్ చేసి ఈ 2 ఎక్విప్మెంట్స్ కూడా అక్కడ వాళ్ళ కళ్ళతో చూసుకుని వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుందో ఇంకా మరింత విశ్లేషంగా తెలుసుకుని ఆర్డర్ చేసుకునేలాగైతే చేసుకోవచ్చు. ఒకవేళ రాలేని రైతు అయితే మాత్రం తనకి కాల్లో కూడా మనం అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. తన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆ వివరాలన్నీ ఓకే అనుకుంటే తను కేవలం అడ్వాన్స్ అమౌంట్ బుకింగ్ తో తను ఆర్డర్ చేసుకుని మిగిలిన అమౌంట్ ఎప్పుడైతే రైతు తన చేతికి ఎక్విప్మెంట్ వెళ్లే సమయంలో తన పూర్తి అమౌంట్ అయితే మాకు పంపించి దాని ఎక్విప్మెంట్ అయితే డెలివరీ తీసుకోవచ్చండి. సో దానివల్ల మేము రైతుకి తన ఎక్విప్మెంట్ తన చేతికి వెళ్ళేప్పుడు మాత్రమే పూర్తి అమౌంట్ అయితే ఇచ్చేలాగా ఈ డెలివరీ ప్రొసీజర్ అయితే చేస్తున్నాము. ఓకే, ఈ వీడియో చూస్తున్న రైతులు ఎక్కడెక్కడ నుంచి మీకు కాల్ చేస్తారు కదా, వాళ్ళకి మీరు ఎలా పంపిస్తారు? ఈ వచ్చేసి మనకి కంప్లీట్ గా ప్యాకింగ్ బాగానే ఉంటాయండి. సో దానివల్ల మనం నవత కానీ, క్రాంతి కానీ, ANL సర్వీసులు కానీ అవకాశాలను బట్టి వాళ్ళకున్న దగ్గరలోని ట్రాన్స్పోర్ట్ పాయింట్ కి మనం వీటిని నవత ట్రాన్స్పోర్ట్ల ద్వారా పంపిస్తున్నాము. సో ఎలాంటి రైతైనా కూడా వీటిని ఎక్కడి నుంచి అయినా కూడా ఆర్డర్ చేసుకునే విధంగా అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇంకా మరిన్ని వివరాలకైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మరిన్ని వివరాలు తీసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు.